వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీరు చూసినట్లయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ ఐటమ్స్ 2 రెసిపీస్ చూపిస్తాను. ఇంట్లో పవర్ లేనప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ అవి కావాలి కదా, అవి లేకుండా ఎలా చేసుకోవాలో అదొక రెసిపీ చూపిస్తాను. చికెన్ కర్రీ. ఫిష్ అయితే మాత్రం ఎక్కువగా ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా చేసుకోవాలో అదొక రెసిపీ చూపిస్తాను. ఫిష్ ఫ్రై. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూపిస్తాను. ఫస్ట్ చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. అది క్లీన్ చేసుకునే తర్వాత అందులో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ నాకు టేస్ట్కి సరిపడేలా వేసుకున్నాను. ఆ కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని అది బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత చికెన్ వేసాను. వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. నాకు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. ఇంకా తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. టమాటోస్ ఒక 3 తీసుకున్నాను. మిర్చి ఒక 4 తీసుకున్నాను. అవి పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇంకా నెక్స్ట్ ఈ చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అది ఒక 2 మినిట్స్ అలా కలిపిన తర్వాత టమాటో ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వేసుకొని ఇంకా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ఈ ఐటమ్స్కి నాకు టేస్ట్కి సరిపడేలా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మిర్చి కూడా వేసుకున్నాను కానీ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. అబ్బా, ఇప్పుడు నాకు ఇలా వచ్చింది, దగ్గర పడిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అనేది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా బాగా కలిపిన తర్వాత అదే బౌల్లో ఒక చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. ఆ నెక్స్ట్ ఏమో కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని ఇంకా కలిపేసుకున్నాను. ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే నాకు ఇలా వచ్చింది. పవర్ మాకు లేదు, అందుకనే నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇలానే చేస్తారా పవర్ లేనప్పుడు? అలా అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను. నేను వంజరం ఒక 3 చేపలు తీసుకున్నాను. అవి బాగా క్లీన్ చేసేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాను. కారం మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి బాగా ఇంకా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 1 అవర్ పెట్టుకోవాలి పక్కన. ఇంకంతే, ఇంకా ఇందులో మాత్రం ఇంకేం వేయలేదు నేను. 1 అవర్ పెట్టేసుకున్న తర్వాత దోసల ప్యాన్ తీసుకోవాలి. తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం. ఇంకా నెక్స్ట్ అలాగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవుతుంది. అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా పీసులన్నీ ఇప్పుడు తిరగవేయాలి. తిరిగేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫిష్ మసాలా పౌడర్ తీసుకున్నాను.
తీసుకొని అదేమో ఆ ఫిష్ మీద వేసుకోవాలి. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను, అలా వేసుకోండి. డీప్గా ఫ్రై లేకున్నా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా ఉండదు. ఇంకా ఇలా మొత్తం వేసుకున్నాను కదా పీసులకి. వేసుకునే తర్వాత నెక్స్ట్ ఇటువైపు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా పెట్టాను అనమాట. పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని అటువైపు కూడా ఆ ఫిష్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాం కదా. చేసుకునే తర్వాత స్ట్రైట్గా పెట్టేసి ఇంకా దీని మీద కూడా ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. దీని మీద కూడా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా నాకు ఫైనలీ అయితే ఇలా వచ్చింది ఫిష్ ఫ్రై. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా సర్వ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అందులో లెమన్ పిండుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్తో ఇలాగా సర్వ్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచింగ్ అవర్ వీడియోస్.